అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు కుటుంబం పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారు నమ్ముతున్నాను. మన దేవుడు సజీవుడు కదా. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రతి నిమిషం కూడా ఆయన కంటికి కునుకుపాటు లేకుండా మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 37వ కీర్తన 34వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 37వ అధ్యాయంలో 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండిమో, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూసేదవు అన్నాడు దేవుడు కదా. ఈరోజు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలంట. మనం ఆయన మార్గమును అనుసరించాలి. నెంబర్ 1 మొదటిగా వచ్చేసి ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. మన దేవుడు ఎప్పుడు దీవిస్తాడో, మనకి ఆశీర్వాదాలు రావడానికి ఒక సమయం ఉంది. మనం దేవుడు హెచ్చించడానికి ఒక సమయం ఉంది. మన పిల్లలకి వివాహం కావడానికి ఒక సమయం ఉంది. పిల్లలు చదువు ముగించడానికి ఒక సమయం ఉంది. కుటుంబంలో ఇలాగా ఒక వస్తువు రావాలన్నా కూడా దానికి ఒక సమయమైన దేవుడు మనకి అనుగ్రహించి ఉంటాడు అనమాట. వివాహం కలగన్నా, మరి గర్భఫలం రావాలన్నా కానీ, మన కుమారుడు పుట్టాలన్నా కానీ ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడంట. ఈరోజు మనము ఆయన కొరకు, మనల్ని ఆశీర్వదించే దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండుము అంటున్న దేవుని వాక్యము. మరి దావీదు మహారాజు ఆయన కీర్తనకారుడు. మరి చూడండి, దేవుని బట్టి నేను సంతోషిస్తాను, దేవునిలో నేను ఆనందిస్తాను, ఆయన కొరకే నేను కనిపెట్టుకుంటాను. సేవకులను నమ్మిన, బంధువులను నమ్మినాను, రాజును నమ్మినాను, అధికారులు నమ్మినాను, అందరు నన్ను మోసం చేశారు. ఇప్పుడు నేను నా దేవుని కొరకు ఎల్లప్పుడూ నేను నమ్ముకొని ఆయన కొరకు కనిపెట్టుకొని సంతోషిస్తూ ఉంటాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ కీర్తన అంతా కూడా ఆయన్ని దేవుణ్ణి కనపరుస్తూ ఎలాగుండాలి దేవుని కొరకు, మనం దేవుని కొరకు కనిపెట్టుకోండి, నేను కూడా ఎంతో మందిని నమ్మి మోసపోయాను అని చక్కగా మనకి దేవుడు ఆయన దావీదు వివరిస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చూడండి, భూమిని అంతా కూడా స్వతంత్రించుకునేటట్లు మనల్ని హెచ్చిస్తాడంట దేవుడు. ఒకరోజు సమస్త జనులు మనకి ఆయన ఏర్పరుస్తారంట. వాళ్ళందరిని స్వాధీనపరుచుకునేటట్లు దేవుడు మనల్ని హెచ్చిస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు మరి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈరోజు ఎవరిని కనిపెట్టుకుంటున్నావు? నువ్వు ఎవరన్నా సహాయం చేస్తారులే అని చెప్పి కనిపెట్టుకుంటున్నావా? తోటి సహోదరులు మరి సహాయం చేస్తారని కనిపెట్టుకుంటున్నావా? తోటి సహోదరులు నిన్ను ఆదుకుంటారని కనిపెట్టుకుంటున్నావా? లేదా అక్కమ్మక్కన కుటుంబాలు ఉన్నారు, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ కొరకు కనిపెట్టుకుంటాను, నేను వాళ్ళు సహాయం చేస్తారని వారి కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావేమో. వారు ఖచ్చితంగా ఒకరోజు సహాయం చేసి 2వ రోజు అగ్గుపడకుండా వెళ్ళిపోతారు. లేదా 2 రోజులు సహాయం చేసి 3వ రోజు అగ్గుపడకుండా, అయ్యో ఇక్కడ మేము పోషించలేము, వీడు ఊరికినే మరి మనల్ని హింసిస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా కానీ మా పైన ఆధారపడి అడుగుతూ ఉంటాడు అని విసిగించుకునేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి మన దేవుడు నువ్వు ఎంత అడుగుతావో, ఎంత కనిపెట్టుకుంటావో అంతగా ఇష్టపడే దేవుడు. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతావో అంతగా ఇష్టపడి ఇచ్చే దేవుడు ఆయన. ఆ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడో, నా బిడ్డలు దాన్ని కనిపెట్టుకుని ఉన్నారు అని ఎంత చక్కగా దావీదు అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండండి, ఆయన మార్గం అనుసరించాలి. ఆయన మార్గం అనుసరించు. ఆయన మార్గం ఏంటి తెలుసు కదా మనకి. దేవుణ్ణి ఆరాధించడము, క్రమం తప్పకుండా మందిరానికి పోవడము, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడము, పూర్ణ హృదయంతో పూర్ణ సత్యంతో దేవుణ్ణి ప్రేమించడము, ఆయన ఘనపరచడము, నీ తోటి సహోదరుని ప్రేమించి సహాయం చేయడం. నీ వీలైనంత వరకు నువ్వు సహాయం చేయి. లేదంటే 4 మంచి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4 మంచి మాటలు చెప్పు. దేవుడు మన జీవితంలో మేలు గురించి, నీ జీవితంలో చేసిన మేలును బట్టి వాళ్ళ ఇతరులకు వివరించి చెప్పు. వాళ్ళకి కొంచెం ఆదరణ కలుగుతుంది కదా, వాళ్ళు కూడా దేవుని విశ్వాసం ఉంచుతారు కదా. అలాగా ఆయన మార్గం అనుసరించు. పేదల పట్ల కనికరం చూపించు. బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట చెప్పి వాళ్ళని ఆదరించు. వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని చెప్తుంది దేవుని వాక్యం. ఇలాగ ఆయన మార్గం అనుసరించినప్పుడు దేవుడు
భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలన కాగా నువ్వు చూసేదివో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎవరి కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు? ధనం కోసం నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఇది ఎవరి కోసం నువ్వు కనిపెట్టుకుంటున్నావు? ఈరోజు ఎవరి కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు? వాళ్ళందరూ కూడా ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే, అనాథలుగా చేసి వెళ్ళిపోయే వాళ్ళే. నువ్వు బాగున్నంత వరకు నువ్వు నీ దగ్గరకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నీ దగ్గర ఏం లేకుంటే నేను పట్టించుకునే నాదులు లేడు. వారి కొరకు నువ్వు కనిపెట్టుకుని వాళ్ళు వస్తారని కనిపెట్టుకున్నావంటే ఈరోజు మనం ఆకలితో చచ్చిపోవాలి. వారి కొరకు కనిపెట్టుకున్నామంటే అవమాన పాలు పొందిపోవాలి. మనం అవమానాలు కలిగి సిగ్గుచేటి కలిగి ముఖం దించుకొని ఇంట్లో దాక్కోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. ఖచ్చితంగా ఒకరోజు నేను హెచ్చించే రోజు వస్తుంది. ఒకరోజు నీకు వివాహం చేసే రోజు వస్తుంది. ఒకరోజు నీ గర్భఫలం ఇచ్చే రోజు వస్తుంది. ఒకరోజు నీ బిడ్డను దీవించే రోజు వస్తుంది. నీ కుటుంబాన్ని హెచ్చించే రోజు ఒకరోజు వస్తుంది. ఆయన కొరకు కనిపెట్టుకుని నమ్మకంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని హెచ్చించే రోజు ఒకరోజు వస్తుంది అన్నమాట. కీర్తన గ్రంథంలో 27వ కీర్తనలో నుంచి 14 వచనం కూడా చూడండి. 27:14 వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయంలో నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆయన కొరకు ఇంతవరకు ఇప్పుడు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వరు కూడా సిగ్గునందలేదంటండి. మన పితరులు దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. వారిని దేవుడు మెల్లగా విడిచిపెట్టినాడా? చెయ్యి ఉన్నతమైన స్థితిలో హెచ్చించాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లు వాళ్ళని విదేశాల్లో విస్తరించినట్లు దేవుడు చేశాడు. సమస్త దేశ ప్రజలు వాళ్ళందరికంటే దేవుడు హెచ్చించి వాళ్ళని స్వాధీనపరుచుకున్నట్టు దేవుడు చేయలేదా? ఈరోజు నన్ను కూడా అంతే. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి పట్ల ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అవమానం చేసే దేవుడు కాదు. ఆయన మన ముఖాలను సిగ్గుపరచనీయుడు. లజ్జింపు అని మన ముఖాలను దేవుని లేఖన చేస్తున్నావు కదా. నువ్వు ఆయన తట్టు చూసినావంటే నీ ముఖాలు ఎన్నడూ లజ్జింపు, సిగ్గునందవు, అవమానం నందదు, మన ముఖం వికారం అయిపోదు. ఆయన కొరకు కనిపెట్టుకుని నమ్మకంగా దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఆయన మార్గం అనుసరించాలి మనం. మంచితనము, నీతి, న్యాయము, మంచి హృదయము, దేవుని కొరకు పనిచేసే హృదయము, దేవుని కొరకు మనం కష్టపడే హృదయం కావాలి. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో, శ్రమలో ధైర్యం తెచ్చుకుని ఉండు. చిన్న చిన్న శోధన వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ఆయన నీకు నిబ్బరంగా ఉండము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము అంటున్నాడు దావీదు. ధైర్యం తెచ్చుకో. చిన్న శోధనలు వస్తున్నాయా? ఎవరు నేను బెదిరిస్తున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? కనిపెట్టుకో. ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఎప్పుడు నిన్ను చేర్చిపెట్టే దేవుడు కాదు ఆయన. నిన్ను అవమానపరిచే దేవుడు కాదు ఆయన. ఆయన నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లు నిన్ను హెచ్చించి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా చూడండి, సామెతలు 8:34 కూడా చూడండి. సామెతలు 8:34, సామెతల గ్రంథం 8:34, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. చూడండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులంట. ఈరోజు దేవుని కొరకు కుటుంబంలో దాలిబంధం యొద్ద నువ్వు కనిపెట్టుకొని ఆయన ఉపదేశమును అంగీకరి వింటున్నావా? నువ్వు ధన్యుడివి. అనుదినము దేవుని కొరకు మనము ఆయన వాకిట్లో కనిపెట్టుకొని దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలంట. దేవుడు ఆశీర్వదించే వరకు. ఒక యజమానుడి చుట్టూ దాసురాలు ఎలాగైతే కనిపెట్టుకుని ఉంటుందో చూడండి. యజమానుడు ఏమన్నా ఇస్తాడేమని చేతులు చేసి కనిపెట్టుకుని ఉంటారంట. యజమానుడి కొరకు దాసురాలు అలాగా మన దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పైన జాలి పడతాడు. అయ్యో, నా బిడ్డ కుమారుడు ఎప్పటి నుంచో కనిపెట్టుకుని ఉన్నాడే, అయ్యో మర్చిపోయానని దేవుడు ఆతృప్తంతో నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. కుటుంబంలో కావాలన్న ప్రతి ఒక్క ఈవులు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను మర్చిపోడు. సకాలంలో నీకు వివాహం చేస్తాడు. సకాలంలో నేను చదువులకు కావాల్సినటువంటి సమస్త ఈవులు నీకు అనుగ్రహిస్తాడు. కుటుంబంలో కావాల్సిన సమస్త ఈవులు నీకు అనుగ్రహిస్తాడు. ఏ సమయంలో నీకేం కావాలనో, గర్భఫలం లేని సమయంలో నీ గర్భఫలం వచ్చే సమయంలో నీ గర్భఫలం ఇస్తాడు. ఆ సమయం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. భూమిని స్వతంత్రించుకుని ఒక దినం రాబోతుంది నీకు. అయితే ఆయన కొరకు కనిపెట్టుకుమో, ఆయన మార్గం అనుసరించి నడుచుకో. భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఎవరి కోసం? రాజుల కొరకు కనిపెట్టుకోవద్దు, అధికారుల కోసం కనిపెట్టుకోవద్దు, బంధుమిత్రులు స్నేహితుల కొరకు మనం కనిపెట్టుకోవద్దు. వాళ్ళందరూ కొంచెం రోజులే. నువ్వు బాగున్నప్పుడే నిన్ను పలకరిస్తాడు. బాగులేనప్పుడు ఎవరు పట్టించుకోరు. అన్నీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు అన్నమాట.
ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్పి పెట్టేస్తారు. మరి బిజీ టోన్ పెట్టేస్తారు. ఇలా ఎన్నో చేస్తారన్నమాట. కన్నీరు విడుస్తూ బాధపడతావు. అధికారుల్ని రాజుల కొరకు, మనుషుల కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు కనిపెట్టుకోవడం వ్యర్థమో. కాబట్టి ఈరోజు నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేమో, ఆయన మార్గం అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అన్ని విధాలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అన్ని విధాలుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేనను. హల్లెలూయా. అన్ని విధాలుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఎవరైతే నాయన ప్రభువా మీ కొరకు కనిపెట్టుకొని, మీ గడప యొద్ద, మరి దారిబంధరం యొద్ద కనిపెట్టుకొని మీ ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం చేయి తండ్రి. ఈ వాగ్దానం నెరవేర్చు. భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను హెచ్చిస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. భక్తిహీనులు నిర్మూలం కాగా నువ్వు చూసేదా అంటున్నావు తండ్రి ప్రభా. భక్తిహీనులు సంతోషంగా ఇప్పుడు ఉంటారేమో, కానీ రేపు వాళ్ళు నిర్మూలం అవుతున్న చూస్తాం అంటున్నావు. కానీ నాయన మీ కొరకు కనిపెట్టుకున్న వారు జీవితాల్లో అద్భుతం జరిగించిన మా పితరుల జీవితాల్లో ప్రభా, ఈ రోజు మేము కూడా మీ సత్య చూస్తున్నాం ప్రభా. మీ కొరకు కనిపెట్టుకుని నాయన ప్రభా వేచి ఉంటున్నాం ప్రభా. మీ కొరకు నాయన కనిపెట్టుకున్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి వేటి కొరకు ఎదురు చూస్తున్నారో అవన్నీ సకాలంలో నెరవేర్చి అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, రోగులందరూ ముట్టి స్వస్థపరచమని, శ్రమలో బాధల్లో ఉన్న వారికి విడుదల కలిగించి మీరు కాపాడి నాయన సహాయం తెచ్చామని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.